హాయ్ గైస్, ఈరోజు ప్రతిభ పేపర్లో ఈనాడు పేపర్లో ప్రతిభలో చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ అని చెప్పి ఈరోజు ఛందస్సు కోసం అయితే ఇవ్వడం జరిగింది. సీస తరువోజల్లో ఎతులు సమానం. సంస్కృతంలో వేదాలతో ప్రారంభమైన విశిష్ట రచన విధానమే ఛందస్సు. పద్యాలు, శ్లోకాలు రాయడానికి ఉపయోగించే ప్రత్యేక పద్ధతిగా స్థిరపడిపోయింది. అక్షరాన్ని పలికే సమయంపై ఆధారపడిన గురువు, లఘువు అనే ద్విసంఖ్యామానంపై ఛందస్సు ఆధారపడి ఉంది. ఇందులోని నియమాలతో పాటు సంస్కృతంలో వృత్తాలు, తెలుగులోని జాతులు, ఉపజాతులు లాంటి పద్య విశేషాలపై పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ఛందస్సుపై ఉన్న గ్రంథాలు, వివిధ పద్యాల్లోని గురు లఘువుల సంఖ్యలు, యతిస్థానాల సంఖ్య, ప్రసిద్ధ కవుల కావ్యాల్లో ఉన్న విశేషాల గురించి తెలుసుకోవాలి. ఈరోజు ఛందస్సు కోసం టీఆర్టీ 2024 తెలుగులో ఏమి ఇచ్చారు అంటే ఛందస్సు కోసం 60 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 60 బిట్స్ అయితే చదువుతాను, మీరు గెస్ చేయండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంద్ర, సూర్య, చంద్ర గణాలకు ఏమని పేరు? ఆప్షన్ 1 నిసర్గ గణాలు, ఆప్షన్ 2 ఉపగణాలు, ఆప్షన్ 3 త్యక్షర గణాలు, ఆప్షన్ 4 ద్వ్యక్షర గణాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపగణాలు. నెక్స్ట్ సెకండ్ వన్, సంస్కృతంలో గణ వ్యవస్థను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పాణిని, ఆప్షన్ 2 వెల్లంకి తాతంబట్టు, ఆప్షన్ 3 మల్లియ రేచన, ఆప్షన్ 4 పింగళుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పింగళుడు. థర్డ్ వన్, 3 మాత్రల కాలంలో ఉచ్చరించేది ఏది? ఆప్షన్ 1 లఘువు, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 పుత్లము, ఆప్షన్ 4 హశ్వదీర్ఘము. ప్లుతము, ఆప్షన్ 3 ప్లుతము. దీని యొక్క సరైన సమాధానం కూడా చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 ప్లుతము. ఆప్షన్ 3 ప్లుతము. ఫోర్త్ వన్, ఏకాక్షర గణాలు ఎన్ని? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 2. ఏకాక్షర గణాలు ఎన్ని? 2. ఫిఫ్త్ వన్, బా గణమునకు అధిదేవత ఎవరు? ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 సమీరణుడు, ఆప్షన్ 4 పావకుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 చంద్రుడు. సిక్స్త్ వన్, అల్లసాని పెద్దన 32 పాదాలతో చెప్పిన పద్యం ఏది? ఆప్షన్ 1 శార్దూల విక్రీడితము, ఆప్షన్ 2 ఉత్పలమాలిక, ఆప్షన్ 3 బృహతి, ఆప్షన్ 4 స్రగ్రద్ర. షగ్ధర అది నాకు పలకడం సరిగ్గా రావట్లేదు, సారీ. సిక్స్త్ వన్ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ సరైన సమాధానం ఉత్పలమాలిక. సెవెంత్ వన్, చంపకమాల ఏ ఛందస్సులో పుట్టింది? ఆప్షన్ 1 ఆకృతి, ఆప్షన్ 2 వికృతి, ఆప్షన్ 3 ప్రకృతి, ఆప్షన్ 4 కృతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కృతి. సిక్స్త్ వన్ సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్పలమాలిక, సెవెంత్ వన్ 4 కృతి. ఎయిత్ వన్, అన్ని రాగణాలున్న పద్యం ఏది? ఆప్షన్ 1 తోటకము, ఆప్షన్ 2 భుజంగ ప్రయాతము, ఆప్షన్ 3 స్వగ్విని, ఆప్షన్ 4 ధృత విలంబితము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 స్రగ్విని. ఆప్షన్ 3 స్రగ్విని. నైన్త్ వన్, 3 యతిస్థానాలున్న పద్యం ఏది? ఆప్షన్ 1 మాలిని,
ఆప్షన్ 2 సృగ్ధర, ఆప్షన్ 3 మహాసృగ్ధర, ఆప్షన్ 4 మంగళ మహర్షి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మాలిని. 10th క్వశ్చన్, పదవ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం ఏది? ఆప్షన్ 1 మాలిని, ఆప్షన్ 2 తోటకము, ఆప్షన్ 3 మందక్రాంతము, ఆప్షన్ 4 మత్తేబం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మందాక్రాంతము. 11th వన్, ఐదవ గణం యతిస్థానంగా ఉన్న పద్యం ఏది? ఆప్షన్ 1 అల్పక్కర, ఆప్షన్ 2 ఉత్సాహం, ఆప్షన్ 3 మంజరి ద్విపద, ఆప్షన్ 4 ఎర్రన మధ్యక్కర. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్సాహం. ఆప్షన్ 2 ఉత్సాహం. 12th వన్, పద్యపాదంలో రెండవ అక్షరానికి ఏమని పేరు? ఆప్షన్ 1 యతి, ఆప్షన్ 2 ప్రాస, ఆప్షన్ 3 ప్రాసయతి, ఆప్షన్ 4 పంచపాది. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాస. 13th వన్, అప్పకవి యతికి ఎన్ని పర్యాయ పదాలు పేర్కొన్నాడు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 9. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 9. 14th వన్, యతిని మేనై అని ఏ భాషలో అంటారు? యతిని మోనై అని ఏ భాషలో అంటారు? యతిని మోనై అని ఏ భాషలో అంటారు? ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 తమిళం, ఆప్షన్ 3 కన్నడం, ఆప్షన్ 4 మలయాళం. యతిని మోనై అని ఏ భాషలో అంటారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 తమిళం. ఆప్షన్ 2 తమిళం. 15th క్వశ్చన్, 12వ అక్షరం యతిస్థానంగా ఉన్న పద్యం ఏది? ఆప్షన్ 1 తోటకము, ఆప్షన్ 2 వసంత తిలకము, ఆప్షన్ 4 భూతిలకము, ఆప్షన్ 3 భూతిలకము, ఆప్షన్ 4 నిర్కుటము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 భూతిలకము. ఆప్షన్ 3 భూతిలకము. 16th వన్, సమాన యతిస్థానాలున్న పద్యాలు. ఆప్షన్ ఏ కవిరాజ విరాజితము, ఆప్షన్ బి తరువోజ, ఆప్షన్ సి పంచచామరము, ఆప్షన్ డి సీసము. కిందన మళ్ళీ 1 2 3 4 ఇచ్చారు, అందులో సెలెక్షన్ చేసుకోండి ఏదో ఒకటి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 సిడి, ఆప్షన్ 3 బిడి, ఆప్షన్ 4 ఏడి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 బిడి అంటే తరువోజ, అలాగే ఇంకా ఏంటి సీసము. ఆప్షన్ 3 బిడి రైట్. తరువోజ అలాగే సీసం ఈ రెండు కూడా సమాన యతిస్థానాలున్న పద్యాలు. 17th వన్, ప్రాసయతి వేయదగిన పద్యాలలో చారనిది ఏది? ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 తాటగీతి, ఆప్షన్ 3 మంజరి ద్విపద, ఆప్షన్ 4 ద్విపద. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 ద్విపద. ప్రాస భేదాలను గరిష్టంగా పేర్కొన్న లాక్షణికుడు ఎవరు? ఆప్షన్ 1 అనంతమాత్యుడు, ఆప్షన్ 2 అప్పకవి, ఆప్షన్ 3 మల్లియ రేచన, ఆప్షన్ 4 భీమన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అప్పకవి.
19th వన్ చూడండి. 7 సూర్యగణాలు ప్లస్ ఒక గురువు, ఇది ఏ పద్యానికి చెందింది? ఆప్షన్ 1 ఉత్సాహము, ఆప్షన్ 2 మానిని, ఆప్షన్ 3 మాలిని, ఆప్షన్ 4 పంచచామరము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్సాహము. 20 క్వశ్చన్ చూడండి. తరళ పద్యానికి యతిస్థానం. ఆప్షన్ 1 7వ అక్షరం, ఆప్షన్ 2 8వ అక్షరం, ఆప్షన్ 3 12వ అక్షరం, ఆప్షన్ 4 14వ అక్షరం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 12వ అక్షరం. తరళ పద్యానికి యతిస్థానం 12వ అక్షరం. మత్తేబం ఏ సమవృత్తం నుంచి ఏర్పడింది? ఆప్షన్ 1 కృతి, ఆప్షన్ 2 ప్రకృతి, ఆప్షన్ 3 సంకృతి, ఆప్షన్ 4 అతికృతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కృతి. నెక్స్ట్ పంచచామరములోని గణాలు. ఆప్షన్ 1 నజజయ, ఆప్షన్ 2 జర జర జగ, ఆప్షన్ 3 జత జగగ, ఆప్షన్ 4 నన మాయయ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 జర జర జగ. 23rd క్వశ్చన్. 4 సా గణాలున్న పద్యం ఏది? ఆప్షన్ 1 నర్కుటము, ఆప్షన్ 4 మందాక్రాంతము, ఆప్షన్ 3 తోటకము, ఆప్షన్ 4 భూతిలకము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 తోటకము. 24th క్వశ్చన్. ద్విపదకు మంజరి ద్విపదకు తేడా ఏంటి? ద్విపదకు అలాగే మంజరి ద్విపదకు తేడా ఏంటి? ఫస్ట్ 1 యతి నియమం, ఆప్షన్ 2 ప్రాస నియమం, ఆప్షన్ 3 ఛందో నియమం, ఆప్షన్ 4 గణ నియమం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ప్రాస నియమం. 25th క్వశ్చన్. 26 అక్షరాలకు మించి ఏర్పడే పద్యాలను ఏమంటారు? ఆప్షన్ 1 ఉత్పలమాలిక, ఆప్షన్ 2 అనుష్టం, ఆప్షన్ 3 ఉద్ధురమాల, ఆప్షన్ 4 గాయత్రి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఉద్ధురమాల. ఆప్షన్ 3 ఉద్ధురమాల. 26th క్వశ్చన్. ఛందస్సుకు అధిదేవత ఎవరు? ఆప్షన్ 1 చంద్రుడు, ఆప్షన్ 2 సరస్వతి, ఆప్షన్ 3 గాయత్రి, ఆప్షన్ 4 పింగళుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గాయత్రి. తెలుగులో మొదటి ఛందో గ్రంథం ఏది? ఆప్షన్ 1 ఆంధ్ర శబ్ద సింతామణి, ఆప్షన్ 2 అప్పకవియం, ఆప్షన్ 3 కవి సర్పగారుడము, ఆప్షన్ 4 కవి జనాశ్రయము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కవి జనాశ్రయము. 28th క్వశ్చన్. చందో దర్పణమును అనంతమాత్యుడే కాకుండా ఎవరు రాశారు? ఆప్షన్ 1 ఆడిదం సూరకవి, ఆప్షన్ 2 వెల్లంకి తాతంబట్టు, ఆప్షన్ 3 లింగమకుంట తిమ్మకవి, ఆప్షన్ 4 మల్లియ రచన. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 వెల్లంకి తాతంబట్టు. 29th క్వశ్చన్. ఎర్రన రాశాడని చెప్పే చందో గ్రంథం ఏది? ఆప్షన్ 1 కవి సంశయ విచ్ఛేదము, ఆప్షన్ 2 కవి చింతామణి, ఆప్షన్ 3 కవి వాగ్బంధము, ఆప్షన్ 4 కవి సర్పగారుడము. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 కవి సర్పగారుడము. నెక్స్ట్ 1
ఛందః పదకోశమును రచించింది ఎవరు? ఆప్షన్ 1 కోవెల సంపత్ కుమారాచార్య, ఆప్షన్ 2 వెన్నకోట పెద్దన, ఆప్షన్ 3 చేకూరి రామారావు, ఆప్షన్ 4 రావూరి దొరసామి శర్మ. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 కోవెల సంపత్ కుమారాచార్య. 31 ఛందస్సులో మాత్ర అంటే ఏమిటి? ఆప్షన్ 1 క్షణంలో 1వ వంతు, ఆప్షన్ 2 క్షణంలో 2వ వంతు, ఆప్షన్ 3 క్షణంలో 4వ వంతు, ఆప్షన్ 4 క్షణంలో 16వ వంతు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 క్షణంలో 4వ వంతు. 32 క్వశ్చన్. అనంతమాత్యుడు పేర్కొన్న చంద్రగణాలు ఎన్ని? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 16. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 14. 33rd క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సూర్యగణం? ఆప్షన్ 1 మాగణం, ఆప్షన్ 2 నాగణం, ఆప్షన్ 3 తాగణం, ఆప్షన్ 4 బాగణం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నాగణం. ఆప్షన్ 2 నాగణం. సూర్యగణం ఏంటి? నాగణం. 34th క్వశ్చన్. ఎదురు నడిచే గణాలలో చేరనిది? ఆప్షన్ 1 యాగణం, ఆప్షన్ 2 జాగణం, ఆప్షన్ 3 రాగణం, ఆప్షన్ 4 వాగణం. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 రాగణం. 35th క్వశ్చన్. కృత్యాదిన శ్రగ్ధర పద్యం వాడటం వల్ల నన్నెచోడుడు మరణించాడు అని అభిప్రాయపడింది ఎవరు? కృత్యాదిన శ్రగ్ధర పద్యం వాడటం వల్ల నన్నెచోడుడు మరణించాడు అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆప్షన్ 1 అధర్వణుడు, ఆప్షన్ 2 వెల్లంకి తాతంబట్టు, ఆప్షన్ 3 మల్లియ రేచన, ఆప్షన్ 4 కస్తూరి రంగకవి. ఆప్షన్ 1 అధర్వణుడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అధర్వణుడు. కృత్యాదిన శ్రగ్ధర పద్యం వాడటం వల్ల నన్నెచోడుడు మరణించాడు అని అభిప్రాయపడింది అధర్వణుడు. త్యక్షర గణాలు ఎన్ని? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 14. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 8. ఆప్షన్ 2 8. నెక్స్ట్. రా, సా, జ, బర అనే గణాలున్న పద్యం ఏది? ఆప్షన్ 1 లయగ్రాహి, ఆప్షన్ 2 ధృత విలంబితము, ఆప్షన్ 3 తరువోజ, ఆప్షన్ 4 మత్త కోకిల. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 మత్త కోకిల. శార్దూలంలోని మొదటి గురువును 2 లఘువులుగా మారిస్తే ఏర్పడే పద్యం ఏది? ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 మత్తేబం, ఆప్షన్ 4 ఉద్దురమాల. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మత్తేబం. ఏకాక్షర గణం ఉన్న పద్యం ఏది? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబం, ఆప్షన్ 4 శార్దూలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 శార్దూలం. ఉత్పలమాల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 32, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 44, ఆప్షన్ 4 40.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 32. దినములోన వేయి ద్విపదలు ఇంపొంద వినుత వర్ణనతో విరచించువాడు అని చెప్పిన కవి ఎవరు? ఆప్షన్ 1 తాళ్ళపాక అన్నమయ్య, ఆప్షన్ 2 క్షేత్రయ్య, ఆప్షన్ 3 తాళ్ళపాక చిన్నన, ఆప్షన్ 4 తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 తాళ్ళపాక చిన్నన. దినములోన వేయి ద్విపదలు ఎంపొంద వినుత వర్ణనతో విరచించువాడు. ఆప్షన్ 3 తాళ్ళపాక చిన్నన. ద్విపదను రెట్టింపు చేస్తే ఏర్పడే పద్యం ఏది? ఆప్షన్ 1 మంజరి ద్విపద, ఆప్షన్ 2 తరువోజ, ఆప్షన్ 3 మధ్యక్కర, ఆప్షన్ 4 మధురాక్కర. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 తరువోజ. ప్రతి ఆశ్వాసం చివర నియతంగా పంచచామరాలను వాడిన కవి. ప్రతి ఆశ్వాసం చివర నియతంగా పంచచామరాలను వాడిన కవి. ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 పెద్దన, ఆప్షన్ 4 దోర్జటి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 దోర్జటి. మేఘ సందేశంలోని పద్యాలు. ఆప్షన్ 1 మందాక్రాంతము, ఆప్షన్ 2 మానిని, ఆప్షన్ 3 ఉత్సాహం, ఆప్షన్ 4 శార్దూలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మందాక్రాంతము. 45th క్వశ్చన్. శార్దూల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య. ఆప్షన్ 1 32, ఆప్షన్ 2 44, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 56. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 44. గురువులకు రెట్టింపు లఘువులున్న పద్యం. ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 మత్తేవం, ఆప్షన్ 3 మత్త కోకిల, ఆప్షన్ 4 చంపకమాల. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 చంపకమాల. 47. ద్విపదకు ప్రాస నియతం చేసిన కవి. ద్విపదకు ప్రాస నియతం చేసిన కవి ఎవరు? ఆప్షన్ 1 పాల్కురికి సోమన, ఆప్షన్ 2 అప్పకవి, ఆప్షన్ 3 చిన్నన, ఆప్షన్ 4 తాళ్ళపాక అన్నమయ్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పాల్కురికి సోమన. మయూర కవిని అనుసరిస్తూ శ్రగ్ధర పద్యాలను శ్రీనాథుడు ఏ కావ్యంలో రాశాడు? ఆప్షన్ 1 శివరాత్రి మాహత్యం, ఆప్షన్ 2 హరవిలాసం, ఆప్షన్ 3 కాశీఖండం, ఆప్షన్ 4 భీమఖండం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కాశీఖండం. ఆప్షన్ 3 కాశీఖండం. కవిరాజ విరాజితములోని మొదటి 2 లఘువులను ఒక గురువుగా మారిస్తే ఏర్పడే పద్యం ఏది? ఆప్షన్ 1 మానిని, ఆప్షన్ 2 మాలిని, ఆప్షన్ 3 శ్రగ్ధర, ఆప్షన్ 4 తోదకము. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మానిని. పద్యంలో 5 పాదాలుంటే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 ఉద్దురమాల, ఆప్షన్ 2 విక్రీడితము, ఆప్షన్ 3 పంచపాది, ఆప్షన్ 4 ఉత్పలమాలిక. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పంచపాది. 51. మస జస తతగా అనే గణాల్లోని మొదటి గురువును లఘువుగా మారిస్తే ఏర్పడే గణాలు ఏవి? మస జస తతగా అనే గణాల్లోని మొదటి గురువును లఘువుగా మారిస్తే ఏర్పడే గణాలు ఏవి? ఆప్షన్ 1 రస జజ బర, ఆప్షన్ 2 నబర సజగ, ఆప్షన్ 3 సబరణమయవ, ఆప్షన్ 4 బర నభ బరవ.
ఆప్షన్ 1 రస జజబర, ఆప్షన్ 2 నభ రస జజగ, ఆప్షన్ 3 సబరణమయవ, ఆప్షన్ 4 భరణ బబరవ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సబరణమయవ. స్త్రీలు ఒడ్లు దంచే చోట పాడే తరువోజ ఛందస్సును 2 భాగాలుగా చేసిన కవి. ఆప్షన్ 1 గౌరణ, ఆప్షన్ 2 విన్నకోట పెద్దన, ఆప్షన్ 3 అప్ప కవి, ఆప్షన్ 4 పాల్కురికి సోమనాథుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పాల్కురికి సోమనాథుడు. క్రింది వాటిలో ఎక్కువ గురువులున్న పద్యం ఏది? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 శార్దూలం, ఆప్షన్ 4 మత్తేబం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 శార్దూలం. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ డైలీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. 54th క్వశ్చన్, జాగణ బాహుళ్యం ఉన్న ఉపజాతి పద్యం ఏది? ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 తేటగీతి, ఆప్షన్ 3 సీసం, ఆప్షన్ 4 కందం. జగన బాహుళ్యం ఉన్న ఉపజాతి పద్యం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఆటవెలది. 55 ఎక్కడ వెనువెంట గురువులు రాని పద్యాలు. ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ బి చంపకమాల, ఆప్షన్ సి శార్దూలం, ఆప్షన్ డి మత్తేబం. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏడి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 ఏబి అంటే ఉత్పలమాల, చంపకమాల. ఎక్కడా కూడా ఈ 2 పద్యాలకు వెంటనే గురువులు రావు. ప్రాస భేదాలను గరిష్టంగా పేర్కొన్న లాక్షణికుడు ఎవరు? ఆప్షన్ 1 అధర్వణుడు, ఆప్షన్ 2 అప్పకవి, ఆప్షన్ 3 కస్తూరి రంగకవి, ఆప్షన్ 4 మల్లియ రేచన. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 అప్పకవి. 57 చూడండి. ప్రయోగసరణం వ్యాకరణం, ప్రయోగమూలం వ్యాకరణం అనే వాక్యాలున్న చందో గ్రంథం ఏది? ఆప్షన్ 1 కవి జనాశ్రయం, ఆప్షన్ 2 చందో దర్పణం, ఆప్షన్ 3 ఆనందరంగ రాట్చందం, ఆప్షన్ 4 అప్పకవియం. దీని యొక్క సరైన సమాధానం అప్పకవియం. 26వ చందంలో పుట్టే మొత్తం సమవృత్తాల సంఖ్య ఎంత? 26వ చందంలో పుట్టే మొత్తం సమవృత్తాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 23, 41, 16, 726, ఆప్షన్ 2 13, 42, 17, 726, ఆప్షన్ 3 12, 24, 71, 627, ఆప్షన్ 4 31, 42, 17, 726. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 13, 42, 17, 726. నెక్స్ట్ వన్, సా లలమునకు గురువు లఘువుల క్రమం. ఆప్షన్ 1 ఇక్కడ చూసుకోండి, 5 కూడా లఘువులే ఉన్నాయి. ఆప్షన్ 2లో 5 కూడా గురువులు ఉన్నాయి. ఆప్షన్ 3లో చూసుకున్నట్టయితే 3 లఘువులు 2 గురువులు. ఆప్షన్ 4 2 లఘువులు 1 గురువు మళ్ళీ 2 లఘువులు ఉన్నాయి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 2 లఘువులు 1 గురువు 2 లఘువులు. సా అంటే ఏంటి ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నా గణమునకు అధిదేవత ఎవరు? ఆప్షన్ 1 ఆకాశం, ఆప్షన్ 2 దేవగణం, ఆప్షన్ 3 సమీరణుడు, ఆప్షన్ 4 పావకుడు.
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దేవగణం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి డైలీ అంటే పేపర్లో వచ్చిన బిట్స్ అనేవి అలాగే కోడింగ్ బిట్స్ అనేవి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది TRT 2024 తెలుగుకు సంబంధించిన ఛందస్సు. ఈరోజు ఈనాడు పేపర్లో ప్రతిభలో చూసుకున్నట్టయితే ఇదైతే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి కూడా బిట్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ వీడియో అనేది దానికోసం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.